పాటుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతుండగా కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడగా ఈ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడేదో మనము వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ ప్రతిదినము దేవుడు ఒక శక్తితో మనల్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసంతో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఒక అభిషేకంతో మనల్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక కృపనిచ్చి కృప చేత మనల్ని బలపరిచి అర్హులుగా మార్చి అర్హమైన పాత్రగా అనేకులు దీవెనకరంగా నిన్ను దీపిస్తూ నిన్ను అనేకులు దీవెనకరంగా దేవుడు మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ వాక్కునిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి దినము ఈ ఆరాధనలు, ఈ సందేశాలు, ఈ వాక్కులన్నీ ఎందుకు అంటే మనందరూ విశ్వాసంలో బలంగా ఉండడానికే. అందుకని ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపం. ఈ రోజుల్లో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మందిరానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్న మనందరి యొక్క నిజ స్వరూపం ఏంటంటే మన విశ్వాసం. దేవుని మందిరానికి వస్తూ దేవుని పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని పరిచర్యలు చేస్తూ దేవుని కొరకై కాపట్ల పడుతున్న మనందరిలో ఎక్కువగా ఏముండాలంటే విశ్వాసం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వచ్చే వారికి దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక బహుమతి ఇస్తాడు. అదేంటంటే విశ్వాసం. దీని చేత మనం బలములో ఉండాలా. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే విశ్వాసం. ఎందుకంటే మనల్ని పక్కన వారితో మనం పోల్చుకుంటే మన మాటలైనా, మన ప్రవర్తనైనా, మన ఉద్దేశాలైనా, మన ఊహలైనా, మన ఆలోచనలైనా, మన ప్రవర్తనైనా వారికి మించిందై మనం ఉండాలా. ఒక ప్రత్యేకంగా మనం ఆలోచించాలా. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది లేని వాటిని ఉన్న వరుటకు విశ్వాసము రుజువై ఉన్నదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నిజ స్వరూపం ఏంటంటే విశ్వాసం. ఈ రోజుల్లో మందిరానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న మనం ఎంతగా మాట్లాడాలి అంటే, ఎంత విశ్వాసంగా ముందుకు కొనసాగాలి అంటే మనల్ని చూస్తున్న వారు కూడా ఎంత గొప్ప విశ్వాసము నేను కూడా పొందుకోవాలి, నేను కూడా ఈ రీతిగా నడవాలి అన్న ఉద్దేశంతో మన నోటిలో నుంచి ప్రతి వాక్కు బయటకు రావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు మీరు ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగానే మీరు మాట్లాడాలి. ఉప్పు నిస్సారమైన ఎడల అది కింద వేసి మనుషుల చేత త్రొక్కబడుతుంది. ఈ రోజులో మనం ఎందుకు త్రొక్కబడుతున్నాం? క్రైస్తవులుగా మన మాటలకు ఎందుకు విలువ ఉండదు? ఈ రోజులో కుటుంబాల్లో కొన్ని మాటలకి విలువ లేని మాటలు, అంటే కొంతమంది మాట్లాడితే కుటుంబాలు చెడిపోతా ఉంటాయి, కుటుంబాలు విడిపోతా ఉంటాయి, బ్రతుకులు పాడైపోతా ఉంటాయి, బ్రతుకులు మరి చాలా మంది జీవితాలు పతనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే విశ్వాసంతో కూడిన వాక్కులు మనకి ఇవ్వాలని దేవుడి ఉద్దేశం. ఎందుకంటే జీవ మరణాలు మన వశంలో దేవుడు పెట్టాడు. మన నాలుగుకు శక్తి ఉంది, మన నాలుగుకు బలం ఉంది. ఆ నాలుగు దేనితో మాట్లాడాలి అంటే ఒక విశ్వాస సహితమైన వాక్కుల్ని మనం ఇస్తూ ఉండగానే అవి దేవుడు కార్యసిద్ధి దాలుస్తూ మీరు వేటిని అడుగుతారో అది పరమత నేను వాటిని జరిగిస్తానన్నాడు. మీరు ఏది విడుదల చేస్తారో నేను అక్కడ వాటిని విడుదల చేస్తా, మీరు వేటిని బంధిస్తారో అవి పరమంతు బంధించబడతాయి అని దేవుడు మనకు తెలియజేశాడు. అయితే క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ప్రతి మాట విశ్వాసపూరితంగానే బయటికి రావాలి. అది మన నిజ స్వరూపం. ఈ రోజుల్లో చాలా మంది మందిరానికి దేవునికి విలువ ఇవ్వలేని వారిని మనం చాలా చూస్తూ ఉంటాం. దేవుని పరిచర్యలన్నా, దేవుని పనన్నా, దేవుని ఆరాధించడం అన్నా, దేవుని సన్నిధిలో గడపడం అన్నా వాడికి ఏంటంటే అంత భయం ఉండదు, అంత
విశ్వాసపూరితమైన మాటలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంటే వారు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవునిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, దేవునిలో సహవాసంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో వారు మాట్లాడుతూ ఉండగానే ప్రతి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. గొప్ప కార్యాలు జరిగించబడతాయి. అటుగానే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మనం మందిరానికి వచ్చాము అంటే ఖచ్చితంగా మీరు విశ్వాసంతో నింపబడాలి. మీరు ఆ మాటలు పలుకుతూ ఉండగానే దేవుడు కార్యస్థితిలోనికి నడిపించబోతూ ఉన్నాడు. లేని వాటిని కూడా ఉన్నవి అంటకు విశ్వాసము ఒక రుజువై ఉన్నది అంట. ఇప్పుడు మన జీవితంలో ఒక వివాహం మన జీవితంలో లేదు, కానీ మనం నమ్మాలి అది జరిగించబడ్డదని. ఉద్యోగం మన జీవితంలో లేదు, అది దేవుడు ఇస్తాడని నమ్మాలి, అదే నిజ స్వరూపం. ఒక మంచి గృహం కావాలి, దేవుడే నాకు ఆ గృహాన్ని ఇస్తాడని నీవు నమ్మేసేయాలి. నీకు ఇప్పుడు లేదు, కానీ లేని వాటిని కూడా నువ్వు నమ్మడమే విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. నీకు బిడ్డలు లేదు, కానీ దేవుడు ఒక మంచి శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడు అని నువ్వు నమ్మడమే విశ్వాసం. నీ వ్యాపారం కానీ, నీ వృత్తి కానీ, నీకున్న పనులు కానీ ఒక అభివృద్ధిలో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా నువ్వు నమ్మాలి, దేవుడు నాకు ఇవ్వగలడు, చెయ్యగలడు, నా జీవితంలో ఆర్థిక బంధకాలు తొలగించగలడు, అప్పుల బంధకాల నుంచి విడిపించగలడు, నన్ను పోషించగలడు, నన్ను దీవించగలడు, నన్ను హెచ్చించగలడు, నన్ను స్థిరపరచగలడు, నన్ను కృపతో నింపగలడు అనే విశ్వాసం నీలో ఎప్పుడు వస్తుందంటే, ఇదిగో ఈ రీతిగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో మంచి కనెక్షన్ కలిగి విశ్వాసపూరితమైన మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు నీలో ఏం నింపబడుతూ ఉంటుందంటే ఒక విశ్వాసం అనేది నీలో నింపబడుతూ ఉంటుంది. ఈ విశ్వాసం వల్ల నువ్వు విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు లేని వాటిని కూడా నా దేవుడు కలిగిస్తాడు, జరిగిస్తాడు అని నువ్వు చెప్పగలవు. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు లేని వాటిని కూడా ఇవ్వడానికి పరమందు ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపడతాడు. గట్టిగా చెప్పబడుతూ దేవునికి సమస్త మహిమ. ఒకసారి అందుకని చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మందిరంలో దీవెన, మందిరంలో ఆశీర్వాదం, మందిరంలో కృప ఉంటుంది, మందిరంలో విశ్వాసం ఉంటుంది, మందిరంలో ఆత్మ ఉంటుంది, మందిరంలో ఒక మహిమ ఉంటుంది, మందిరంలో ఒక అభిషేకం ఉంటుంది. కనుక ఇది నిత్యము ఆయన దర్శించే స్థలం కనుక ఆయన ఉండే స్థలంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక డిసిప్లైన్, డీసెంట్ గా. ఇక్కడ మన మధ్యలో ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన సైన్యం ఉంది, ఆయన సమూహం ఉంది. కనుక ఈ రోజు మనం చూపే ప్రతి విషయాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే. లేని వాటిని కొనమంటకు విశ్వాసము రుజువై ఉన్నది. నీవు విశ్వసిస్తే ఇక్కడ మనకు కనిపించకపోయినా, మనం చూడకపోయినా, ఇక్కడ ఆయన ఉన్నాడని, ఆయన జరిగిస్తున్నాడని, ఆయనే నడిపిస్తున్నాడని, ఆయనే చేయగలుగుతున్నాడని మనం నమ్మినప్పుడు మన నిజ స్వరూపమైన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. అందుకనే మందిరంలోకి వచ్చినప్పుడు ప్రతి పరిచర్య కానీ, ప్రతి పని కానీ, ప్రతి ఆరాధన కానీ, ప్రతి ప్రార్థన కానీ చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే మందిరంలో ఒక కృప మన మీద కుమ్మరించబడతా ఉంటుంది. కీర్తన గ్రంథంలో 47వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడతాడంటే అక్కడ దీవెన ఉంటుంది. ఒక దీవెన, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఆయన కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని వారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకోవాలా? ఆయనే మన కొరకు కనిపెట్టుకుంటాడు. మనమే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు మనమే ఏం చేయాలి? ఆయన మనకు మన వెంట పడతాడా? ఆయన వెంట మనం పడితే
ఆనందిస్తాడా? ఆయన వెంట మనం పడితే అదే ఇక్కడ వాక్య సందేశం. ఆయన కొరకు వెతుకువారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి యందు యెహోవా ఆనందిస్తాడంట. నిన్ను బట్టి నన్ను బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు అంటే ఆయన కొరకు చూడండి, ఇలా పరుపు తీసుకొని వస్తాడే మనల్ని బట్టి ఆయనకు ఆనందం. ఆయన అయ్యా కృప కావాలని ఎదురు చూస్తామే మనల్ని బట్టి ఆయనకు ఆనందం. అలా కాకుండా మందిరం మానేసి దేవుడిని ఆరాధించడం మానేసి ఈ కృప ఏంటంటే అది మందిరంలోనే మనకు దొరుకుతుంది. ఈ కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. ఇప్పుడు అర్హత లేని వారు అంటే ఒక స్థాయి, దావీదు ఉన్నాడంటే దావీదు జీవితం గొర్రెల కాపరి, కానీ ఆ కృప అతను ఏం చేసిందంటే ఒక రాజుగా హెచ్చించింది. అంటే అందరు ఎలా చూశారు అంటే దావీదు ఒక కాపరిగానే చూశారు. గొర్రెలు కాచుకునే వ్యక్తిగా అరణ్యంలో ఒంటరిగా ఎవరు లేని పరిస్థితిలో అందరూ గుణీకరించి పక్కన పెట్టేసిన అతనిలో దేవుడు రాజ్యాభిషేకాన్ని నింపాడు. దీన్ని కృప అంటారు. యోసేపుని చెరసాలలో పడేసిన, అందరూ తోసివేసిన, త్రొక్కివేసిన, అందరూ ఒక దోషిగా చూసిన యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా లేవనెత్తాడు. అది కృప. అంటే ఎక్కడో అట్టడుగున ఉన్న వారిని ఆశీర్వాద కారణంగా లేపి ఒక మధ్య స్థానంలో పెట్టి రాజ్యానికి, పట్టణానికి, గ్రామానికి ఒక మిడిల్ స్టేజ్ లో పెట్టి వారి స్టేటస్ ను పెంచడమే కృప. ఈ రోజు నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగానికి కావాల్సిన కృప నీకు కావాలి. వివాహం జరగట్లేదా? ఆ వివాహానికి సంబంధించిన కృప నీకు కావాలి. కృప లేదని అర్థం. ఈ రోజు కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందుల కృప లేదు నీకు. కృప సమృద్ధిగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపేదాని వాగ్దానం ఎప్పుడు మన సొంతం అవుతుందంటే ఇదిగో ఈ రీతిగా ఆయన కృప కొరకు ఎదురు చూసే వారికే సొంతం. గట్టిగా చెప్పండి. ఎవరికి కృప అంటే, ఎవరికి ఆశీర్వాదం అంటే, ఎవరికి దీవెన అంటే ఆయన కొరకు ఎదురు చూసే మనకే దీవెన. ఆయన కృప కొరకు పరుగున వస్తున్న మనకే ఈ దీవెన. గుడ్డిగా రాలా మనం మందిరానికి, ఏదో టైం పాస్ కోసం రావట్ల మందిరంలోకి, ఏదో ఖాళీ ఉన్నాం కదా, ఏదో చెయ్యాలి కదా, జరిగించాలి కదా అని రావట్లా. ఒక విలువైన అద్భుతమైన బహుమతి, ఒక అత్యధికమైన ఎవ్వరు ఇవ్వలేని దీవెనలు ఉన్నాయి ఇక్కడ. ఎవ్వరు చూపలేని కృప ఉంది, ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదం మందిరంలో ఉన్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యందు ఎవరు భయభక్తులు కలిగి నా యందుకు వస్తారో వారికి నేను ఒక కృప ఇస్తాను. నా యందు నా కృప కొరకు ఎదురు చూసే వారిని బట్టి నేను ఆనందిస్తా. ఇప్పుడు మందిరంలో ఉన్నాం, సేవకుడు చూస్తాడు, పలానా వ్యక్తి వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదంటే లోకం, లోక పనులు, లోక జీవితం అని సహజంగా ఒక దైవ జనుడికి ఏమనిపిస్తుందంటే అదే మీరు మందిరానికి రావట్లేదా అని సేవకుడికి సహజంగా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరికి కృపిస్తాడంటే నా కొరకు ఎదురు చూసే వారికే కృప చెప్తున్నాడు. నా యందు భయభక్తులు కలిగిన వారిని బట్టి నేను ఆనందిస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి కృపిస్తాడంటే సహజంగా మనమే తప్పుగా ఆలోచిస్తుంటే, మనమే తప్పుగా ఉద్దేశిస్తుంటే ఇక దేవుడికి ఎంత బాధ వస్తుందండి? బాధ వస్తుందా రాదా? మనమే ఏమంటాం, పలానా వ్యక్తులు ఎందుకున్నారా, పలానా వ్యక్తులు ఎందుకు కలుసుకోవట్లా, వీళ్ళకి భక్తి లేదు, వీళ్ళు దేవుడు అంటే భయం లేదు, దేవుడిచ్చే ఆశీర్వాదం వీళ్ళకి తెలియట్లా అని సహజమైన మనుషులనే మనం తప్పుగా అనుకుంటుంటే ఇక దేవుడికి ఎంత కోపం వస్తుంది, దేవుడు ఎంత తప్పుగా ఆలోచిస్తాడు. దేవుడు మన కొరకు చూడడం కాదు, మనమే దేవుడి కొరకు చూడడమే గొప్పతనం. వారిని బట్టి ఆనందిస్తాడు, వారిని దీవిస్తాడు. ఎప్పుడు ఆయన కష్టం దగ్గరికి మనం రావాలి. ఆయన కష్టం క్రింద దీనులైన వారిని హెచ్చిస్తానన్నాడు, తగ్గింపు కలిగిన వారిని హెచ్చిస్తానన్నాడు. ఎవరికి కృప అంటే దీన మనసు కలిగి అయ్యా నీ ఆశీర్వాదం కావాలని ఎదురు చూసే వారికి కృప అండి సమృద్ధిగా దేవుడిస్తాడు. అందుకనే మందిరానికి వచ్చే మనకి గుడ్డి చేతులతో పంపించేవాడు కాదైనా, కృపనిచ్చి అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేవాడు ఆయన.
ఎందుకు పనికిరాని వారిని పనికి వచ్చేవానిగా చేసేవాడు. సహజంగా ఈ మినిస్ట్రీ చూడండి, ఈ పరిచర్య చూడండి, ఒక్క దాసుడు సేవకుడు మీ దైవం నుంచి ప్రతి పిల్ల, ప్రతి రాయి, ప్రతి పని, ప్రతి పరిచర్య, ఇదంతా పరిచర్య ఒక దాసుని వలన అవుతుందా అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే దేవుని కృప. ఆ కృప ఎవరికి ఉంటుందంటే ఆయన కొరకు ఎదురు చూసే వారి మీదే ఉంటుంది. ఆయన యొక్క భయభక్తులు కలిగిన వారి మీదే ఉంటుంది. ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో, ఆయన ఎదురు వస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎవరి ప్రేరణ లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరు అనుకూలించలేదు, ఎవరు ప్రోత్సహించలేదు, ఎవరు సహకరించడం కూడా. ఒక విధంగా చెప్పాలంటే మనం సేవకు నిలబడ్డామంటే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ ప్రార్థన ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు వీళ్ళ పిలుపు గొప్పదని అంగీకరిస్తారు. వీళ్ళని ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో ఆ